ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనుకుంటున్నానండి. నేను మీ గోల్డీ వ్లాగ్స్ అండ్ హోమ్ కుకింగ్ నుంచి సింధుని. ఏంటి ఈరోజు సింధు ఈరోజు ఇది తీసుకొచ్చింది అనుకుంటున్నారా? ఎస్, ఇది నేను మీకు చూపించడానికి తీసుకొచ్చాను. ఇదేంటి అనుకుంటున్నారా? శారీకి వచ్చే లేస్ అండి. మనం దీంతో ఈరోజు ఏం చేయబోతున్నామో తెలుసా? హిప్ బెల్ట్స్ ఎట్లా తయారు చేయాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తానండి. ఇది మన అమ్మ వాళ్ళు శారీస్కి వస్తుంటాయి. కొంతమంది లేస్, అబ్బా ఇంత పెద్ద లేసా మేము కట్టుకోలేము అని చెప్పేసి జస్ట్ ఆ లేస్ వరకు తీసేసి శారీ కట్టుకుంటారు. ఆ పక్కన ఉన్న లేస్ని ఏం చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే హిప్ బెల్ట్స్ అండి. మ్యాచింగ్ శారీకి మ్యాచింగ్ హిప్ బెల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది అవి కొనాలన్నా కూడా అబ్బా అంతంత ఏం కొంటాం మనం అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు మనం ఇప్పుడు ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. జస్ట్ మనకి దీనికి లేసు ఏమన్నా కుందన్స్ ఉన్నా లేకపోతే ఇట్లా ప్యాచెస్ అవి ఉంటాయండి. మనకి షాప్లో కూడా దొరుకుతాయి. పెద్ద కాస్ట్ ఏం కాదు. మనం కంప్లీట్ మేకోవర్ అయినాక హిప్ బెల్ట్ చూసి వావ్ ఇంత కాస్ట్లీగా మనం తయారు చేసుకున్నామా, అదే మనం కొంటే ఎంత కాస్ట్ అవుతుందో అని అనుకుంటారు. సో మనం బయట కొనకుండా ఇంట్లోనే మనం ఇట్లాంటివి తయారు చేసుకుందామండి. ఇట్లా ప్యాచెస్ ఉన్న వాటికి మనము ఇట్లాగా లేస్ మీద ఇవి స్టిక్ చేసుకుంటూ ఉండాలండి. నా దగ్గర ఇట్లా కొన్ని ప్యాచెస్ ఉన్నాయి. నేను అవి మీకు ఇప్పుడు స్టిక్ చేసి ఎట్లాగా అనేది నేను మీకు చూపిస్తానండి. ఫాలో అవ్వండి. చూడండి, మనం ఇప్పుడు మన వేస్ట్ సైజ్ ఎంత ఉందో అంతవరకు మనం కట్ చేసుకోవాలండి. దానికి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము హుక్స్ అనేది అవి పెట్టుకుంటాం కాబట్టి అది ఎవరెవరు సైజెస్ అండి. ఇప్పుడు ఒక్క సైజ్ ఒకళ్ళే పెట్టాలని లేదు. కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకుంటే నెక్స్ట్ ఇంకెవరైనా పెట్టుకోవడానికి అట్లా ఫిట్గా ఉంటుందండి. ఇవి ఇదిగోండి, మనం కట్ చేశాక ఇట్లాగా మనకి సైడు అంచు కుట్టుకోవాలండి. డబల్ ఫోల్డ్ వేసుకోవాలండి. ఒక ఫోల్డ్ వేసుకుంటే మళ్ళీ మనకి ఆ థ్రెడ్ అనేది వస్తుంది. సో డబల్ ఫోల్డ్ వేసుకొని మనము స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, మనం ఇప్పుడు కార్నర్లో వేసుకున్న మంచుకి దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు ఇటు సైడ్గా కుట్టుకోవాలండి. ఇట్లా 2 సైడ్స్ కుట్టాలండి. నీట్గా ఉంది చూడండి. మనకి కొంతమంది మిషన్ లేని వాళ్ళు హ్యాండ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. అదేం ప్రాబ్లం ఏం కాదు మనకి. ఇట్లాగా బోత్ సైడ్స్ మనము ఇట్లా కుట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము దీన్ని ఇట్లా డిజైన్ కనిపిస్తుంది చూడండి మీకు. ఇది కిందదండి డిజైన్. ఇట్లాగా పైన వచ్చింది కొద్దిగా 1 ఇంచ్ బ్రాడ్తో వచ్చింది మనకి. ఇప్పుడు రైట్ సైడ్న మనము హుక్స్లు పెట్టుకోవాలండి. నేను ఒక 4 పెట్టుకుంటున్నానండి. ఇది లేస్ కొద్దిగా పొడవుగా ఉంది కాబట్టి కొంతమంది చేసుకునే వాళ్ళు 2 ఇంచెస్ తోటి కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్పుడు 2 అట్లా పెట్టుకోవచ్చు. ఇది కొద్దిగా బ్రాడ్గా ఉంది కాబట్టి మనము ఒక 4 అనేది స్టిచ్ చేస్తున్నామండి. హుక్స్ కుట్టడం కూడా కొంతమందికి తెలియదండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇట్లా దాన్ని పెట్టుకొని ఇట్లా కార్నర్లో ఉండి చూడండి. ఇప్పుడు మనం హుక్స్ అట్లా ప్లేస్ చేసుకొని ఏవైతే మనకు అక్కడ 2 హోల్స్ ఉన్నాయో దాంట్లో నుంచి మనము ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇట్లాగా ఫస్ట్ హోల్లోని ఇట్లాగా మనం అట్లా తీసుకొని ఆ థ్రెడ్లో నుంచి మనము లాక్ చేయాలండి. మనము థ్రెడ్ అనేది మనకు కదలకుండా ఉంటుంది. ఇంకా ఆ హుక్స్ కూడా మనకి కదలకుండా ఉంటుంది. అట్లాగా మనము స్టిచ్ చేయాలండి. ఇప్పుడు కింద హోల్స్ అనేవి స్టిచ్ అయినాయండి. ఇప్పుడు మనము ఆ హుక్స్ ఎక్కడైతే ఉందో మనం అది లేవకుండా అక్కడి నుంచి స్టిచ్ చేయాలండి. చూడండి, ఇప్పుడు అది ఆ లాక్ అక్కడ వేసి స్టిచ్ చేయాలి. మీకు ఏమన్నా అర్థం కాకపోయినా నాకు కామెంట్లో చేయండి. నేను మీకు డెఫినెట్గా వేరే ప్లెయిన్ క్లాత్లో తీసుకొని నేను మీకు చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు మనము ఇంకా అవుట్ స్టిచ్ చేస్తున్నాం. చూడండి, బాగా గట్టిగా అనుకోవాలి. లూజ్గా ఉండకుండా మనకి ఇట్లా వేసుకోవాలండి. నీడిల్కి క్లాత్కి గుచ్చుకొని ఇట్లాగ నీడిల్కి వేసుకుంటే మనకి ఇంకా హుక్స్ అనేది రెడీ అయిపోతుంది అండ్ స్టిఫ్గా ఉంటుందండి. దాన్ని మనం కట్ చేసుకోవాలండి. ఇట్లాగ మనము 4 స్టిచ్ చేసుకున్నామండి. నెక్స్ట్ మనము కాజాలు వేసుకోవాలి. అది ఎట్లాగనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి.
చూడండి ఇప్పుడు మనము రైట్ సైడ్ హుక్స్లు అండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజాలండి. ఇప్పుడు ఆ హుక్స్లు మనం ఇప్పుడు కాజా దగ్గరికి అటాచ్ చేసుకొని ఆ లెంత్ చూసుకొని మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ క్రాస్గా వేసుకొని ఇట్లాగా కింద కుట్టాలండి మనము. థ్రెడ్ అనేది మనము ఈ సైడ్ తీసుకొచ్చి ఆపేసేయాలి. ఇప్పుడు అట్లా క్రాస్ వచ్చింది కదండి, మనము థ్రెడ్ ఏదైతే ఉందో మనము కంప్లీట్గా మనం పైకి అనుకోవాలండి. అట్లాగా ఇది ఈ వెనక బాగా ఇది మనము నీడిల్ ఏదైతే ఉందో మనము వెనక పార్ట్ అండి ఇది, దాన్ని మనము అట్లాగా ఏదైతే మనం క్రాస్ స్టిచ్ చేసామో దాంట్లో నుంచి ఇట్లాగా వెనక నుంచి లాక్కోవాలండి. సేమ్ అట్లాగే మనము కంటిన్యూ చేయాలండి. ఇట్లాగా ఎక్స్ అనేది కంప్లీట్ మన స్టిచ్ అయిపోయినాక నీడిల్ అనేది మనము కింద కనుక్కోవాలండి. చూడండి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కింద కనుక్కొని మనము ఇట్లా ముడి వేసుకోవాలండి. నీడిల్ని బాగా కొద్దిగా గట్టిగా అనుకుంటే మనకు ఆ ముడి ఊడదు, అది కూడా కదలకుండా ఉంటుంది అనమాట. ఇలాగ చూడండి గట్టిగా కనిపిస్తుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. సో రిమైనింగ్ మనము అన్నీ అట్లాగే చేయాలండి. ఇదిగోండి మనకి ఇట్లా అయిపోయినాయి చూడండి టాకాలు. నేను ఎందుకంటే మీకు ఫస్ట్ చెప్పింది 5 ఇంచెస్ అనేది. ఇట్లాగా టాకాస్ ఇట్లా వేసుకుంటే మనకి ఒక్కొక్కరు వేస్ట్ సైజ్ ఒక్కొక్కసారి స్లిమ్గా ఉంటారు, ఒక్కొక్కసారి సైజ్ అనేది మనం చెప్పలేం. కాబట్టి ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి. మనకి గబక్కని ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయి ఇది భలే ఉంది, నాకు కూడా నచ్చింది, నేను ట్రైల్ వేస్తానంటారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం హుక్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పెద్ద సైజు ఉన్న వాళ్ళు ఈ ఎడ్జ్లో పెట్టుకోవచ్చు, పర్ఫెక్ట్ సైజు ఉన్న వాళ్ళు అట్లాగండి. ఇది నెక్స్ట్ ఇది ఈ 5 ఇంచెస్ అనేది మనము లోపలికి మడత పెట్టుకొని ఏదైతే మనం హుక్ ఇప్పుడు నా సైజు ఇట్లాగండి లాస్ట్ వరకు వస్తుంది, దీన్ని మనము టాలీ చేసుకొని ఇట్లాగా మిడిల్ పార్ట్ మనకు ఏదైతే ఉందో ఇది సెంటర్ అండి. మనము ఇక్కడి నుంచి మనము కుందన్స్ కానీ కుందన్స్, లేకపోతే కాసులు అయితే కాసులు, లేకపోతే మన దగ్గర ఏదైనా ప్యాచెస్ ఉంటే ప్యాచెస్ అట్లా ఉంటే దాన్ని మనము సెంటర్గా మనము పాయింట్ తీసుకొని దాన్ని మనము సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను అది ఎట్లాగనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది సెంటర్ అండి. సో నేను అక్కడ ఈ ప్యాచ్ అనేది నేను స్టిచ్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను మీకు కుందన్స్ కూడా ఉంటాయండి. ఒకవేళ మీరు కుందన్ స్టైల్ కూడా కావాలి అని అనుకుంటే అది ఎట్లాగనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ సెంటర్లో మనం రౌండ్ ఒక్కోసారి మనకి చిన్నవి రౌండ్ కూడా రెడీమేడ్ దొరుకుతాయండి, అవి ట్రై చేయండి మీరు. ఇట్లాగా నా దగ్గర ఇప్పుడు నేను మ్యాంగో స్టైల్ అండి 2 కలర్స్ తీసుకున్నాను. అంటే మన శారీ ఏదైతే కలర్ ఉందో అట్లా ట్రై చేయండి, బాగుంటుందండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్. ఇప్పుడు మనం ఈ బయట కొనాలంటే 1500 అబోనే కానీ బిలో అయితే లేదు. మనం కుట్టుకుంటే ఎంతసేపు అండి, ఇది మనకి జస్ట్ 1 అవర్లో అయిపోతుంది. ఎంత ఫీల్ ఉంటుందో మనకి ఇది, వావ్ నేను డిజైన్ చేసుకున్నాను ఇది అని. చూడండి మనకి ఇట్లాగ వచ్చింది డిజైన్. ఇది మనము కొంతమంది ఏం చేస్తారంటే ఫెవికాల్తో స్టిక్ చేస్తారు, బట్ ఫెవికాల్తో స్టిక్ చేసుకునే దానికన్నా కానీ థ్రెడ్ తోటి మనము టాకాలు వేసుకుంటే కుందన్ అనేది కదలదు. ఎట్ ఏ టైం ఆ క్లాత్కి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా గబక్కన మనం వాష్ చేస్తుంటాం కాబట్టి. చూడండి ఇట్లా 2 డిజైన్స్ నేను చూపిస్తున్నాను. ఇది 1 వచ్చేసి ప్యాచ్ అండి అండ్ అనదర్ 1 కుందన్స్ అండి. యాజ్ యూ విష్, మీకు ఏవి ఉంటే అవి ట్రై చేయండి. కాసులు, కుందన్స్ లేదా థ్రెడ్తో ఇది కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీరు. నేను మీకు ఇప్పుడు ఈ ప్యాచ్ ఎట్లా స్టిచ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి మనం ఏదైతే సెంటర్ తీసుకున్నామో ఇక్కడ నుంచి కింద నుంచి మనం నీడిల్తో థ్రెడ్ తీసుకోవాలండి. ఫస్ట్ సెంటర్లో కుట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుందండి.
ఎక్కడైతే మనం థ్రెడ్ లాగామో మళ్ళీ అక్కడే మనము కిందకి డౌన్ చేయాలండి నీడిల్ని. ఎప్పుడైనా గట్టిగా లాగుతూ ఉండండి. గట్టిగా అంటే మరీ అంత గట్టిగా కాదండి. ఇప్పుడు అటు సైడ్ వేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ వేసాం కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ సేమ్ అదే ప్యాటర్న్లో వేయాలండి. మనకేంటంటే ఇంక అసలు స్టిక్ అయిపోయి కదలదనమాట మనకి. నెక్స్ట్ ఎడ్జెస్ అండి. ఇప్పుడు సేమ్ అట్లాగా 4 సైడ్స్ వేసుకోవాలండి మనము. రైట్, లెఫ్ట్ అండ్ అప్ అండ్ డౌన్స్ అండి. మనది ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ థ్రెడ్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మనము కంప్లీట్గా ఇంకా అసలు అది కదలకుండా కుట్టేసాం చూడండి. అండ్ కిందకి మనము తిప్పుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలండి. నాట్ వేయడం కూడా చూడండి ఇట్లాగా 2-3 టైమ్స్ మనం ఆ థ్రెడ్ని ఆ నీడిల్కి అట్లాగా అనుకొని కొద్దిగా గట్టిగా అనుకోవాలండి. గట్టిగా అని అన్నానని కాదు, మీకే స్టిఫ్గా ఉంటుంది అది. అట్లా కట్ చేసుకుంటే సేమ్ అట్లాగే మనము ఎన్ని ప్యాచెస్ అనుకుంటున్నామో అన్ని, ఐదర్ 3 లేకపోతే 5 అనేది ఇంకా అది మన ఇష్టం అండి. ఎస్, ఫైనల్లీ నా హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇట్లా ప్లెయిన్గా ఉన్న క్లాత్ లేస్ అండి ఇది. దీనికి మనము చిన్న ప్యాచెస్ అనేది మనం అటాచ్ చేసుకున్నాము. మనం ఇది కానీ బయట కొనాలి అంటే లైక్ ఇట్లా అని కాదండి, మనం బయట హిప్ బెల్ట్స్ ఇట్లాంటివి కొనాలి అని అనుకుంటే ఓవరాల్గా ఇది మనకి 1500 అట్లాగా అవుతుంది. బట్ మనం హోమ్లో చేసుకునేసరికి జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ మన కాస్ట్ చూసుకున్న బిలో 100 రూపీస్ అండి. ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకు మళ్ళీ ఇంకో ఐడియా కూడా వచ్చింది, మల్టీ కలర్ ఉంటే మనకు అన్నిటికీ సెట్ అవుతుంది కదా అనేసి. సో నేను సాటిన్ క్లాత్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ నాకు ఇంట్లో ఉన్న వేస్ట్గా ఉన్నాయేనండి. ఇది నా శారీలో పీస్ అండ్ ఇది వచ్చేసి మా పాపకి నేను స్టిచ్ చేయించుకున్న లంగా జాకెట్ అండి ఇది. దీన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇట్లాగుందండి నా దగ్గర పీస్. నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే మనకి ఈ సింగిల్ లైన్ ఏదైతే ఉందో జస్ట్ ఇట్లాగా నేను కట్ చేసుకుంటానండి. అట్లాగా మన వేస్ట్ 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, 2 ఇంచ్ అయితే 2 ఇంచ్ అనేది దాన్ని పెట్టి మనము కట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది 2 ఇంచెస్ ఉంటుందండి మనకి, ఎందుకంటే మిర్రర్ రావాలి ఎట్ ఏ టైం, పైన కింద మనకి స్టిచ్ పడాలి. ఇది కంప్లీట్గా మనకి హ్యాండ్ తోటైనా చేసుకోవచ్చు లేదా మిషన్ తోటైనా చేయొచ్చు మనం. ఇది లైక్ ఇట్లాగ వస్తుందండి. మల్టీ కలర్ ఏంటంటే మనకు అన్నిటికీ యూజ్ఫుల్గా ఉంటుంది. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇది ఎట్లాగా స్టిచ్ చేయాలనేది. ఇప్పటికి టైం ఎక్కువైపోయింది. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.